మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దసరాకి సిద్ధమవుతున్న దేవరగట్టు కొండలలో వెలిసిన మాల మల్లేశ్వర స్వామి దేవాలయం, కర్రల సమరంగా మారిన బన్నీ ఉత్సవం, కటిక చీకట్లో బన్నీ ఉత్సవం. దసరా వచ్చిందంటే చాలు అందరి చూపు కర్నూలు జిల్లా వైపు. ఏంటి కర్నూలు జిల్లా వైపు పట్టుకున్నారా? అయితే కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కటిక చీకటిలో కర్రల సంబరంగా మారిన ఈ బన్నీ ఉత్సవం సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరగట్టు దగ్గర ఉన్నాం. దసరా వచ్చిందంటే చాలు ఇక్కడ బన్నీ ఉత్సవం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. బన్నీ ఉత్సవం కాస్త కర్రల సమరంగా మారింది. అయితే ఇది కర్రల సమరంగా ఎందుకు మారింది అనేది మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాల మల్లేశ్వర స్వామి దేవాలయం కొండ ప్రాంతంలో అయితే వెలిసి ఉంది. అయితే మనం కొండ ప్రాంతం పైన అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చూసాం దేవాలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూసాం దేవాలయం లోపలికి వెళ్తే మొత్తం కొండ మధ్యలో స్వామి వారు అయితే వెళ్తడం అయితే జరిగింది. చూడొచ్చు మనం కొండల మధ్యలోనే దేవాలయం అయితే వెలిసింది. అనేక మంది భక్తులు ఇక్కడ సాంప్రదాయంగా ఇక్కడ మొత్తం బన్నీ ఉత్సవం అయితే జరుపుకుంటారు. ఈ కొండ పైన నుండి కింది వరకు బన్నీ ఉత్సవం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం కొండపైన వెలిసిన మాల మల్లేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తే మొత్తం కొండ ప్రాంతంలో మొత్తం ప్రకృతి అందాలని తిలికిచ్చేందుకు చాలా అద్భుతమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక్కడ ఒక పక్క వాన, ఒక పక్క మంచు, మొత్తం మీద ఈ కొండల మధ్యలో మొత్తం ఈ దేవాలయం అయితే వెలిసింది. ఇక్కడ దసరా వచ్చిందంటే చాలు బన్నీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మంచు దుప్పట్లో ఈ కొండల మధ్య ఈ దేవాలయం దగ్గర సుమన్ టీవీ ప్రత్యేకంగా ఈ ప్రకృతి అందాలని చూపించేందుకైతే మనం ప్రయత్నిస్తాం. చూడొచ్చు మొత్తం ఇక్కడ ఈ దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న నెన్నికి తాండా, అరికెర, ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు మొత్తం దసరా పండగ రోజు ఇక్కడ బన్నీ ఉత్సవం అయితే జరుపుకుంటారు. ఈ కొండ నుండి ఇంత పైకి ఉన్న కొండ మెట్లు మార్గమైన కొండలో వెలిసిన దేవాలయాన్ని దర్శించుకునేందుకు దసరా రోజు అనేక మంది, వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి రాను. దేవరగట్టు బన్నీ ఉత్సవం కాస్త కర్రల సమరంగా మారింది. ఇంతకు కర్రల సమరంగా ఎలా మారింది, బన్నీ ఉత్సవం మొత్తము హిస్టరీ ఏమో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఆలయ ప్రధాన పూజారులు అయితే మనతో పడినారు. అడగండి స్వామి, బన్నీ ఉత్సవం ఎప్పటి నుండో వస్తున్న బన్నీ ఉత్సవం కర్రల సమరంగా మారుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇంతకు దీని చరిత్ర ఏమి? ఈ కొంతమంది సమరం అంటారు. సమరం కాదండి, సాంప్రదాయము. పూర్వం ఇదంతా అటవీ ప్రాంతము. అప్పుడు ఈ లైటింగ్ వ్యవస్థ లేదు, ఈ సదుపాయాలు లేవండి. దారి ఇబ్బంది, చెట్లు, ఈ మార్గాలు. ఇక్కడ మృగాలు, ఎలుగుబంట్లు, పాములు, ఇవన్నీ చీడ పురుగులు ఉండేటివి. ఆ వెలుతురు కొరకు, రక్షణ కొరకు దివిటీలు కట్టెలు తెచ్చుకొని స్వామివారి కార్యక్రమాలు నిర్వహించుకొని పోయినారు. అదే రీతిగా అప్పటి నుంచి ఏ విధంగా అయితే కట్టెలు, దివిటీలు తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నారో అదే సాంప్రదాయంగా కొనసాగుతుంది. అంతే తప్ప ఉద్దేశపూర్వకం కొట్టుకోవడము, తెచ్చుకోవడము, ఇది ఉద్దేశపూర్వకంగా ఎటువంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగవండి. అయితే దివిటీలతో పాటు దివిటీలకి రింగులు కూడా చుట్టుకొని వస్తుంది. దానివల్ల ప్రమాదవశాత్తు తలకు తగులితే కూడా దెబ్బలు గాయాలవుతున్నాయి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? కర్రలు ఇంతకుముందు చుట్టుకునేవారండి. ఇప్పుడంతా ఈ పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం వల్ల, ప్రతి ఊర్లోనే వాళ్ళు ఎంక్వైరీ చేయడం వల్ల, ప్రతి ఊర్లోనే వాళ్ళు మొత్తం చెక్ చేయడం వల్ల అవన్నీ తగ్గిపోయినాయి సార్. మామూలు కట్టెలు మాత్రం పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు కర్రలోకి అవి రింగులు తొడిగిన కట్టెలు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. పోలీసు వాళ్ళు ప్రతి ఊర్లోనే, ప్రతి ఇంట్లో చెక్ చేస్తున్నారు. అవి ఏమైనా దొరికితే వాళ్ళు పట్టుకొని పోతున్నారు. ఆ కట్టెలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మామూలు కట్టెలు మాత్రం తీసుకొస్తున్నారు ఇప్పుడు సార్. అంటే ఏమైనా ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలినా కూడా ఇక్కడ ఏమీ కాదు, బండారు పూస్తే అని చెప్తారు. ఇంతకు దాని చరిత్ర ఏం, బండారు ఒక విశేషం ఏం చెప్పండి. ఈయన శివుడు మార్తాండ భైరవ రూపంలో దాల్చి మణికాసురం, మల్లాసురం రాక్షస సంహారం చేసిండేది. భైరవుడికి రూపము బండారమే. ఇక్కడ ఏదైనా చిన్న గాయాలు తగిలినా కూడా ఆ బండారం పూసుకుంటే స్వామివారి దయతో అవి మానిపోతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. అయితే స్వామి అమ్మవార్లను తమ ఊరికి దక్కించుకోవాలా అని చెప్పేసి ఇక్కడ పోటాపోటీగా ఇక్కడ సమరం జరుగుతుంది అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది అబద్ధం అండి మాట. ఏ ఊరు వాళ్ళు ఏ ఊరికి తీసుకుపోవడానికి అనేది అబద్ధం. మా నిరణికి గ్రామంలో పూజారి వాళ్ళ ఇంట్లోనే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి.
ఈ దసరా బన్నీ మహోత్సవ కార్యక్రమాలు వచ్చినాయంటే పూజారి వాళ్ళ ఇంటి నుంచి నడికి గ్రామంలోన పూజారి వాళ్ళ ఇంటి నుంచి దేవరగట్టుకు తీసుకొస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన వెంటనే మళ్ళీ దేవరగట్టు నుంచి నడికి గ్రామంలో ఉండే పూజారి ఇంటికే చేరుకుంటాయి. ఏ ఊరికి తీసుకుపోరు, ఏ ఊరు వాళ్ళు మా ఊరికి తీసుకుపోవాలి, మా ఊరికి తీసుకుపోవాలని పోటీ ఉండదు. అది అబద్ధం మాట, అపోహ అది. ఎలా వచ్చింది సాంప్రదాయం? ఇప్పటి నుండి మొత్తం ఎన్ని సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయం అయితే మొదలైంది? సార్ చాలా పురాతనమైన ప్రాచీనమైన సాంప్రదాయం ఇది. పూర్వం 2వ శతాబ్దం నుంచి జరుగుతుంది అనేది మా ఊరి శిలాశాసనాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది సార్. ఇది ఇక్కడికి భక్తులు ఏ రాష్ట్రాల నుండి వస్తారు, ఎంత మొత్తం మీద వస్తారు? ఆ దసరా రోజు తిలకించేందుకు కూడా ఎన్ని వేల మంది వస్తారు? దాదాపు లక్షల్లో వస్తారు సార్. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు సార్ ఈ బన్నీ మహోత్సవం తిలకించడానికి. వాళ్ళకు ఈ ప్రభుత్వం వారు నీళ్ళ సదుపాయం అయితే మీ కరెంటు లైటింగ్ సదుపాయం అయితే ఏమేమి అన్ని విధాలుగా భక్తులకు ఏమేమి కావాలో అన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు సార్. ప్రతి సంవత్సరం అలాగని ఈ సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్ వారు, ఎస్పీ గారు వచ్చి ఈ దేవరగట్టుకు వచ్చి మీటింగ్ నిర్వహించి పోయినారు సార్. మీ పేరు స్వామి? నా పేరు గిరిమల్లయ్య స్వామి, దేవస్థానం పూజారిని సార్. దేవరగట్టు బన్నీ ఉత్సవ నిర్వాహకులు మనతో పడినారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ సాంప్రదాయం ఎప్పటి నుండి వస్తుంది, ఈ సాంప్రదాయం పట్ల ఆచారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బన్నీ ఉత్సవం ఈ సాంప్రదాయం ఎప్పటి నుండి వస్తుంది? ఈ బన్నీ ఉత్సవం కాస్త కర్రల సమరం కూడా అంటున్నారు, దీని పూర్తి వివరాలు చెప్పండి. ఇది కర్రల సమరము. ఈ సంప్రదాయం అంటే సుమారు 400-500 ఏళ్ళ నుంచి ఈ దసరా కార్యక్రమములు జరుగుతాయి. అదే ప్రకారమే ఇప్పటి వరకు ఆ సాంప్రదాయ ప్రకారమే మనం కానీ కొనసాగిస్తున్నాం. వీళ్ళు ఇప్పుడు కట్లు తెచ్చి వాళ్ళు కొడతారు, వీళ్ళు కడతారు, వాళ్ళకి అరికేదోళ్ళకి, అళారితోళ్ళకి, నడికోళ్ళకి బాగలేదనే మాట అంటే లేదు, వాస్తవం లేదు. అది పుకార్లు అంతే. తెలియకున్న వచ్చి మాట్లాడాల్సిన మాట అది. మనం కట్లు తెచ్చేది దేవుని కార్యక్రమం కోసము, దేవుని ప్రొడక్షన్ కోసం. దేవుడు కింద నుంచి మనం పోయి దేవుడి కార్యక్రమం కళ్యాణోత్సవం ముగించుకొని రావాలంటే కనీసం ఒక 30,000 మంది జనాలు ఉంటారు. అప్పుడు పైనుంచి మెట్లు దిగాలంటే దేవుడు ఆ ప్రొడక్షన్ లేకుంటే దిగలేడు. అందుకు ఆ కట్టెల సంప్రదాయం కావాలి ప్రొడక్షన్ కోసం. అది అయిన తర్వాత కానీ ఒక 6 కిలోమీటర్ కొండల దేవుడు తిరిగి రావాలా. అప్పుడు కానీ ఈ వాన పాన పుట్రాపురుగా ఉంటుందని అప్పుడు కట్టెలు కావాలి. కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరిని కొట్టేకి వాళ్ళకి మాకి కచ్చ కారుణ్యాలంటే ఏమీ లేదు. అన్నీ 25 పల్లెలు పైన కలుస్తాయి, అందరూ కలిసే పండుగ చేసుకుంటాం. ఈ బన్నీ ఉత్సవం ఎప్పుడు వచ్చింది, ఏం జరుగుతుంది ఇంతకు? ఇది మొదటి నుంచి చెప్పాల్సింది కార్యక్రమం అంటే పురాతన నుంచి 400 ఏళ్ళ నుంచి ఇది జరుగుతూనే ఉండదు. అప్పటికి మల్లాసురమ్మ రాక్షసులు ఉండినట్ట. ఆ రాక్షసులను సంహారం చేసి మాళామల్లేశ్వరుడు నీవు ఏమడుగుతావు కోరిక అడగంటే రాక్షసులు నాకు 5 పిడికల రక్తం కావాలని అప్పటికి అడిగినాడు. ఆ 5 పిడికల రక్తము ఇప్పుడు కానీ కళ్యాణోత్సవం అయిన రోజు బన్నీ విజయదశమి రోజు సుమారు 3 గంటల టైం, తెల్లవారుజామున 3 గంటలకి ఆడ ముళ్ళబండ అని ఉండదు. ఆ శస్త్రేశ బండ అంటాము, ముళ్ళబండ అంటాం. ఆడ ఇప్పటికీ కానీ ఒక పిడికిడి రక్తము మా ఊరు గొరవయ్య కాళ్ళ నుంచి పిక్ వరకు సుమారు ఒక 21 మార్లు ఉంటుంది. నులకత నుంచి గుచ్చి తీస్తాడు. ఆడ రక్తం కారిచ్చి ఆ కార్యక్రమం ముందుకు వస్తాం. అది సాంప్రదాయ. ఇది ఎంతమంది గ్రామ ప్రజలు ఇక్కడికి వస్తారు? మొత్తం నెన్నికి తాండక, అడికర అన్ని గ్రామ ప్రజలు ఏ సాంప్రదాయంగా వస్తారు? అంటే ఇప్పుడు స్వామి అమ్మవార్లని మా ఊరికి తీసుకురావాలని చెప్పేసి ఆ పోటీ ఉందంటున్నారు. ఇంతకి నిజమేంటి? పోటీ ఏమి లేదు. దేవుని అందరూ కావాలి అంతే. దేవుడు నేను మోయాలా, నీవు మోయాలా, అంతవరకు నాన్న తీసుకునేలా దేవుని. కానీ ఆ బండారం ఎంత పడితే అంత మనిషికి బాగుంటుందని ఏ ఊరాళ్ళకన్నా కానీ ఆ బండారు కోసం దేవుడు నాన్న మోయాలి, నేను మోయాలంటాం. కానీ ఎవరు మోసుకపోయేవాళ్ళు లేరు. పోటీపడి మోసుకపోతే బజారు దాటినాక ఉత్త గొరవేళ్ళ దేవుడు మోసుకపోతారు. అప్పుడు జనం ఉండరు. అంత కలిసి 1000 మంది కానీ ఉండరు. ఈడైతే 1,00,000 జనం ఉంటారు. అది వాళ్ళ సంప్రదాయం కాదు, అదేమి సృష్టి అంతే. అది వాళ్ళతో దేవుని ఎత్తుకపోతారేమో, వీళ్ళు ఎత్తుకపోతారు అనేది ఏం లేదు. అది అందరికీ ఒకటే దేవుడు. ఎత్తుకపోవాలంటే ఎప్పుడైతే ఇక్కడ కుసపెట్టినప్పుడు ఎత్తుకపోవచ్చు కదా. రేపు వచ్చి కుసపెడతాం దేవుడు ఈడే కాశీదా మఠం, అది ఆ మఠంలో కుసపెడతాం. మోసుకపోవాలి కాదు, మోసుకపోరాదు. ఆ బన్నీ రోజు మాత్రం అందరూ పాల్గొనాలి. ఆడ నేను మోయాల దేవుడిని, నీవు మోయాలి. అది తట్టికి వేరే సాంప్రదాయం కాదు. వాళ్ళు బన్నీ ఉత్సవం అయిపోయిన వెంటనే చాలా మంది రైతులు ఎదురుస్తుంటారు కార్ణికం. అంటే ఇక్కడ ప్రత్యేకం కార్ణికం అంటే కార్ణికం ద్వారా ఏం సందేశం ఇస్తారు? ఆ కార్ణికం అనేది 4 మాటలు చెప్తాడు అంతే. 4 మాటలోన 3 మాటలు గట్టి నిలబడతాయి. ఆ దేవుని పత్తిది కానీ, వానది కానీ, రేటుది కానీ ఈ కార్యక్రమాలు. ఆ ఇంకోటి దాంట్లోన అది లాస్ట్ 3-6-6-3 అనే కార్యక్రమం. కానీ ఎక్కువ తగ్గులు రైతులకి రేటుది. ఆ 4 మాటలు చెప్తాడు. అది కొంగు బంగారమే ఈ పల్లెటూరు మొత్తం అందరికీ.
ఆ దానికోసమే దాన్ని దైవవాణి కార్యక్రమం కోసము మా 3 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి కానీ వస్తారు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాల నుంచి వస్తారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ పేరు? నా పేరు మల్లికార్జున గౌడ, నిరణికి, వడగుంద మండలం, కర్నూలు జిల్లా. దేవరగట్టులో దసరా రోజు బన్నీ ఉత్సవం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఈ బన్నీ ఉత్సవం కాస్త కర్రల సమరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కర్రల సమరం కాదు, ఇది బన్నీ ఉత్సవమే అని చెప్పేసి ఇక్కడ పూజారులు కావచ్చు, గ్రామస్తులు కానీ తెలపడం జరుగుతుంది. అనేక సంవత్సరాల నుండి సాంప్రదాయంగా వచ్చే బన్నీ ఉత్సవానికి అనేక వేల మంది భక్తులు ఇక్కడ దసరా రోజు అయితే తరలి రానున్నారు. అయితే గతంలో ఈ అటవీ ప్రాంతంలో రక్షణ కోసం ఏదైతే కర్రలు, దివిటీలు తీసుకొస్తున్నారో అదే సాంప్రదాయంగా ఇప్పుడు కూడా అదే కర్రలు, దివిటీలు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి కర్రల సమరం జరగదని చెప్పేసి అయితే ఇక్కడ తెలుపుతున్నాయి. అయితే ఏదేమైనప్పుడు కూడా ప్రమాదవశాత్తు కర్రలతో బన్నీ ఉత్సవం జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే గట్టి చర్యలు అయితే చేపట్టారు. ఇక్కడ దసరా రోజు బన్నీ ఉత్సవానికి జరుపుకోవడానికి ఇక్కడ చుట్టుపక్కల 5-6 గ్రామాల ప్రజలు ఇక్కడికైతే తరలి రానున్నారు. దీంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ లక్షల మంది సంఖ్యలో ఇక్కడికైతే దసరా రోజు అయితే ఇక్కడికి రానున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బన్నీ ఉత్సవం దసరా రోజు అయితే మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఇక్కడ కార్ణికం అనేది ఇక్కడ భవిష్యత్తు అయితే చెప్తారు. ఇక్కడ రైతులు ఎలాంటి లాభాలు పొందుతారు, రైతులు ఎలా ఉంటారు అంటే కార్ణికం అనేది కూడా ఇక్కడ దేవరగట్టులో ప్రత్యేకంగా నిలిచింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, దేవరగట్టు, ఆలూరు.